మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ని చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్తే ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు.